ఏదైనా సరే ఒక మాటని ఒకసారి చెప్పాల్సిన రీతిలో చెప్తేనే విలువ. 2-3 సార్లు వరకు ఓకే, కానీ అదే విషయాన్ని పదే పదే పద్ధతి లేకుండా చెప్తే ఆ చెప్పే వాళ్ళ విలువే కాదు, చెప్పించుకునే వాళ్ళు కూడా చులకనైపోతారు. ఇప్పుడు కూటమి వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. మంచిని మైక్లో, చెడును చెవిలో చెప్పాలన్న చిన్న విషయాన్ని కూటమి పెద్దలు మర్చిపోయారా? అందుకే ఎమ్మెల్యేలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? ఏ విషయంలో అంతలా ఫీల్ అయిపోతున్నారు ఆ శాసనసభ్యులు? సీఎం చంద్రబాబు నోటి నుంచి ఈ మధ్య కాలంలో తరచూ ఓ మాట వినిపిస్తోంది. పదే పదే అదే మాటను నొక్కి మరీ చెబుతున్నారాయన. ఏమాత్రం అవకాశం దొరికినా ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు మారాలి, పనితీరును మార్చుకోవాలని కొందరిని హెచ్చరిస్తున్నారు కూడా. ఇంకొందరికి 1-to-1 మీటింగ్స్ తో వార్నింగ్స్ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఇదే లైన్లో ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన తక్కువగా ఉందని, వీరికి సీనియర్లతో శిక్షణ ఇప్పించాలని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వీరిద్దరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడయ్యారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కొంతమంది సెటిల్మెంట్స్ చేస్తూ ఇబ్బందులు తెస్తున్నారని తాజా కేబినెట్ మీటింగ్లో అన్నారట పవన్. మొదటిసారి మొత్తం ఎమ్మెల్యేలందరి గురించి డిప్యూటీ సీఎం అలా కామెంట్ చేయడం కాకరేపింది. శాసనసభ్యుల్ని 1-to-1 పిలిచి మాట్లాడడం, హెచ్చరించడం వరకు ఓకే. పోనీ 1కి 2 సార్లు వార్నింగ్ ఇచ్చి అప్పటికీ మారని వాళ్ల మీద చర్యలు తీసుకున్నారంటే అది వేరే సంగతి. అది ఇది కాకుండా కూటమి పెద్దలు ముగ్గురు అదే పనిగా ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేసినట్లుగా మాట్లాడడం ఆ వర్గంలో అసహనాన్ని పెంచుతోందట. తప్పు చేసిన వాళ్లని ఎత్తి చూపడం కాకుండా మాటిమాటికి అందర్నీ ఒకే ఘాటన కట్టేసి ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, వాళ్లు మారాలి అంటూ 1కి 10 సార్లు పెద్దోళ్లే అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న బాధ పెరుగుతోందట కూటమి సర్కిల్స్ లో. ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వమని, వాళ్లే లక్ష్యంగా ఇలా రోజూ విమర్శలు చేస్తే జనంలో ఖచ్చితంగా చులకనయ్యే ప్రమాదం ఉందని చర్చించుకుంటున్నారట. తప్పు చేస్తే చెప్పడానికి రకరకాల వేదికలున్నాయని, లేదా ఒకసారి ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెట్టొచ్చని, అలా కాకుండా ఖచ్చితమైన సాక్ష్యాలు దొరికిన వాళ్లని పిలిచి చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. ఇలాంటివేం చేయకుండా పాడిందే పాట అన్నట్టుగా మీరు తప్పు చేస్తున్నారు అని పదే పదే అంటే ప్రజలు కూడా దాన్ని నమ్మేస్తారని, అంతిమంగా చెడ్డ పేరు ప్రభుత్వానికేనన్న చిన్న లాజిక్ ని కూటమి పెద్దలు మర్చిపోతే ఎలాగన్న చర్చలు నడుస్తున్నాయి. ఇలా ప్రతిరోజు టార్గెట్ చేస్తే కష్టమేనని కూడా అంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు. అధికార పక్షం తరపున ఒకేసారి 164 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే రకరకాల సమస్యలు రావడం సహజమని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడానికి బదులు మమ్మల్నే బద్నాం చేస్తూ కూర్చుంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో కూడా గుర్తుంచుకోవాలని కొందరు శాసనసభ్యులు అంటున్నట్లు సమాచారం. పెద్దలు చెబుతున్నట్లు నిజంగానే కొంతమంది ఎమ్మెల్యేలు చాలా హైపర్గా ఉన్నారని, అలాంటి వారిని చంద్రబాబు పిలిచి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడు మిగతా వాళ్లలో కూడా భయం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ పని మానేసి ప్రతిరోజు విమర్శలు, నిందలతో టైంపాస్ చేసి అందర్నీ ఒకే ఘాటన కట్టేసి పరువు తీయడం కరెక్ట్ కాదని అంటున్నారట కూటమిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు. మంచిని మైక్లో, చెడుని చెవిలో చెప్పాలన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి రోజూ స్కూల్ పిల్లల్ని తిట్టినట్టు తిడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇంకాస్త శృతి మించితే తప్పు చేసే వాళ్లలో కూడా భయం పోయి తెగింపు వస్తుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. పెద్దలు కాస్త ముందు వెనక ఆలోచించి దారి తప్పిన వాళ్లని ఒక పద్ధతి ప్రకారం దారికి తెచ్చుకోవాలి కానీ, ఇలా అందర్నీ కలిపేసి బహిరంగ ప్రకటనలు చేస్తూ పోతే మొదటికే మోసం వస్తుందన్నది మెజారిటీ కూటమి ఎమ్మెల్యేల మనోగతం.